హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ చాలా టేస్టీగా ఉండే, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి తురుము పెట్టుకున్న సొరకాయని, అలానే లేత సొరకాయ అయితే బాగుండిద్ది. నేను ఇక్కడ లేత సొరకాయని యూజ్ చేశాను. కడిగేసేసి శుభ్రంగా పీల్ చేసుకుని చక్కగా తురుముకుని వేసుకోవాలి. నేను హాఫ్ సొరకాయని తురుముని యూజ్ చేశాను. అలానే నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, అలానే ఇప్పుడు మనం బియ్యం పిండిని కూడా, సొరకాయ అయితే ఎన్ని కప్పులు తీసుకున్నాము, బియ్యం పిండిని కూడా అన్ని కప్పులు తీసుకుని 2 కప్పులు తీసుకున్నాం కదా, అలానే బియ్యం పిండిని కూడా 2 కప్పులు వేశాను. ఇందులో కొంచెం జీలకర్ర, అలానే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరను కూడా కట్ చేసుకుని వేసాను. అలానే ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పుని కడిగి వేసుకున్నాను. ఒక 2 గుప్పిళ్ళు అయితే వేసాను నేను. రుచికి సరిపడ ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. అన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ముందుగానే వాటర్ వేసి కలిపేసేయకూడదండి. మనం ముందుగానే మసాలాలన్నిటికీ పట్టేలాగా కలుపుకొని పిండిని మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతున్నట్లయితే సొరకాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ముందుగా బియ్యం పిండికి సరిపడా వాటర్ అయితే వచ్చేస్తాయి. అవసరమైతేనే మాత్రమే నీళ్ళు కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా చేసుకుంటే సరిపోయిద్ది. మనం వడలు వేస్తాం కదా, అట్లా అయితే సరిపోయిద్ది. నేనైతే పిండి కలిపానండి. చూసారా, కరెక్ట్గా మనకి వాటర్ ఏమి వేయకుండానే పిండి చాలా వరకు దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసేసి మనకి వడలు వేసుకునే మాదిరిగా పిండిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఎక్కువ అయితే వాటర్ పట్టవు, చూస్తున్నారు కదా. ముందే వేసేసినట్లయితే మనకి పిండి లూజ్ అయిపోయింది. అలాంటప్పుడు మళ్ళీ బియ్యం పిండి వేసుకుని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. పిండి అయితే కలిపేసుకున్నానండి. చూసారా, వడలు వేయడానికి వీలుగా మనకి ఎలా అయితే వేస్తామో అలా కరెక్ట్గా సరిపోయింది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసి ఒక మీడియం సైజు పిండి ముద్దను తీసుకొని బాండీ నిండా మనం స్ప్రెడ్ చేసుకోవడమే. పిండిని స్ప్రెడ్ చేసుకుని మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకుని ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ వేసినట్లయితే మనకి రొట్టె అనేది చక్కగా కాలిద్ది, లోపల దాకా ఉడికి పచ్చిగా లేకుండా కాలిద్ది. ఇంకా మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో మనకి ఫ్రై చేసుకుంటామే. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా రెండో వైపు కూడా 1 నిమిషం పాటు అలా ఉంచేసేసి తీసుకుంటే మనకి రెడీ అయిపోయింది రొట్టె అనేది. నెక్స్ట్ ఇప్పుడు రొట్టెలా కాకుండా కొంచెం ఆయిల్ వేసేసేసి మరీ డీప్ ఫ్రై చేసినట్లు కాకుండా షాలో ఫ్రై చేస్తే బాగుంటాయి అని చెప్పి నేను ఇలా వేశాను. చక్కగా వడల్లాగా చేసుకొని అటు ఇటు చక్కగా మనం కాల్ చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వాటికంటే కూడా ఇదైతే చాలా బాగున్నాయి. అవైతే మన పెద్దవాళ్ళైనా తినచ్చు. ఇలా చేస్తే మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే నేను తింటామనుకున్నా కానీ తిన్నారు. అన్నిటిని కూడా అలానే ఫ్రై చేశాను. అన్నిటిని ఫ్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, మీకు కూడా చాలా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో సొరకాయ అనే కాదండి, ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. అలానే ఆకుకూరలు, క్యారెట్, మనకి నచ్చినవి పిల్లలు ఇష్టంగా తిననివి ఇలా రెసిపీ లాగా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటారు. వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.